మేడం. నేను ఇక్కడ మెయిన్గా 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఒకటి, కామెంట్స్ కింద ఇవి ఫేక్ వీడియోలు, స్క్రిప్టెడ్ అంటారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలా మేము ఫేస్ మాస్క్ వెయ్యటం వల్ల మేము చాలామందిని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. మీకు నిజమా నిజం కాదా అని తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు అలా ఫేస్ మాస్క్ వేసుకోకుండా వేరే ఛానల్స్కి వెళ్ళి ఈ అబ్బాయి ఈరోజు ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మీకు వాళ్ళ ముఖాలు తెలియాలని చెప్పి అందరి ముఖాలు పబ్లిక్లో పెడితే జీవితాలు నాశనం అయిపోతున్నాయి, లీగల్గా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీకు వాళ్ళ మొహాలు చూపించడం కోసం ఇది ఫేకా ఒరిజినల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, దీంట్లో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని నేర్చుకుంటారని. అట్లాంటప్పుడు మీరు లోక్ అదాలతుల్లోనే చెయ్యొచ్చు కదండి అంటే అక్కడికి ఎవరికి తెలియట్లా, ఆ ప్రాబ్లం అక్కడికే. ఇక్కడ చేయడం వల్ల ఇలాంటిది రిపీట్ అయితే అరే మనం కూడా అలా వెళ్ళి కూర్చోవలసిన అవసరం లేకుండా ప్రాబ్లం ముందే సాల్వ్ చేసుకోవడానికి ప్రికాషన్స్కి యూజ్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఫేస్ మాస్క్, బ్లర్, పనికొచ్చే పనులు చేసుకోండి కాస్త. రెండో పాయింట్, ఈ అబ్బాయి కరెక్టా కాదా. మూడో పాయింట్, లీగాలిటీ గురించి. ఈ మూడే మాట్లాడతాను నాన్న. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే మిమ్మల్ని కలవటానికి మేడం అన్నావు, నన్ను కలవటానికి కాదు. నువ్వు చేసుకున్న తప్పులకి ఎక్కడ ప్రాబ్లం దొరికిద్దా అని ఎతుకుతూ వచ్చావు. ఫట్ 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 అని కొన్ని ఛానల్స్కి వెళ్ళిపోయావు. ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఈ కేసు తీసుకోవాలా వద్దా, తీసుకుంటే వాళ్ళని ఎంత ప్రొటెక్టివ్గా ప్రొటెక్ట్ చేసి బయటికి పంపించాలి అనేది షోల్ చేసే వాళ్ళకి తెలియాలి. అది తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు కూర్చొని ఈ రోజున షోలు చేసుకుంటూ వెళ్తుంటే కేసు వేయించుకున్నది ఎవరు నానా? నీలాంటి అభాగ్యులు బయట చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళి కేసులు వేయలేరు కదా, దానివల్ల ఏడ్చుకుంటూ ఇందాక సార్ అన్నట్టు డిప్రెషన్లోకి వెళ్ళడం, సూసైడ్లోకి వెళ్ళటం, కోర్టుల చుట్టూ తిరగలేక అడ్వకేట్లను పోషించుకోలేక కొంత ఇబ్బంది. ఓకేనా? కొంచెం అర్థం చేసుకోండి ఛానల్స్ రన్ చేసేవాళ్ళు చాలామంది. ఎందుకంటే మనల్ని నమ్మి ఒక బాధితులు వస్తున్నారు అంటే వాళ్ళకి చేయగలిగినంత సహాయం చేయడం, చేయగలిగినంత సలహాలు ఇవ్వటం. ఎందుకంటే సలహా కూడా చాలా వాల్యుబుల్. ఈ రోజున ఉత్తినే ఎవడో సలహాలు ఇవ్వట్లా. ఖాళీగా కూర్చొని చదువుకొని డిగ్రీలు తెచ్చుకునేది మీకు ఫ్రీ సర్వీసులు చేయడానికి కాదు. మాకేదో కుదిరింది మేము ముగ్గురం కూర్చొని ఫ్రీ సర్వీసులే చేస్తున్నాం ఓ రకంగా, మా ప్రాక్టీసులు వదులుకొని. సో కాబట్టి షోలు చేసేవాళ్ళు 1కి 4 సార్లు ఆలోచించండి. అది మన రెస్పాన్సిబిలిటీ. మన దగ్గరికి నమ్ముకొని వచ్చిన వ్యక్తిని ప్రొటెక్టివ్గా చూడడం. ఈ రోజున మీరు ఆ అబ్బాయిని అట్లా రివీల్ చేసి మాట్లాడడం వల్ల అతనుకున్న అమాయకత్వం, అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేను వాళ్ళ పేర్లు రివీల్ చేయలేదండి, మా వీడియోలు రివీల్ చేయలేదండి అంటున్నాడు. అతను రివీల్ అయ్యాడుగా, అది అతను చేస్తున్న మిస్టేక్. అలా వచ్చిన వాళ్ళని వాళ్ళకి ఇష్టపడి వస్తున్నప్పుడు వాళ్ళు చెయ్యండి. లేకపోతే దయచేసి వాళ్ళకి ఎంతో ముందు సలహా ఇస్తే వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళ ఫేసులు రివీల్ చేయాలా వద్దా అని. మేము కొన్ని రివీల్ చేస్తాం, ఎందుకు అంటే కనీసం వాళ్ళు అవతల వాళ్ళకి అర్థం అవుతుంది అన్న ఉద్దేశంతో. మంచోడా కాదా? ఫ్రీ హౌస్ చక్కగా కాసేపు ఫ్రీ. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను ఏమీ అడగలేదు నాన్న. ఎందుకంటే నువ్వు అంత ప్రెజర్తో ఉన్నావు, అంత టెన్షన్తో ఉన్నావు. ఒక అగ్నిపర్వతాన్ని నెత్తి మీద వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నావు. నువ్వు ఫ్రీ అయితే నేను మాట్లాడతాను ప్లీజ్. ఏమీ లేదు, ఏముంది గోంగారు, ఇవాళ బాధపడతావు, రేపు బాధపడవుగా. తిప్పి కొడితే సంవత్సరంలో మళ్ళీ ఆ ప్రాబ్లం క్లియర్. లేదు మేడం, నేను ఫస్ట్ ఒక లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా, మళ్ళీ నేను చేసుకున్నాను మేడం. వాళ్ళని నన్ను లవ్ లోకి దించి పెళ్లి చేసి అది నీకు క్లారిటీ. లైఫ్ స్పాయిల్ చేశారు మేడం. ఎయిట్ చేసాయి, నువ్వు మొత్తం ఎయిట్ చేసాయి, బయటకి ఎయిట్ చేసాయి, ఫ్రీ అయిపోతా. వాళ్ళు స్పాయిల్ చేయాలి. నేను చెప్పాను మేడం, అంటే మీరు మొత్తం వర్షం వినలేదు కదా మేడం. నానా వినపోయినా నేను కనిపెడతాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక మాట్లాడు. నీ గురించి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదుగా. నీలాంటి బాధితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం టైం. రమ్య మేడం ఏంటి ఇప్పుడు దాకా మాట్లాడలేదని అనుకుని ఉంటావు కదా, మాట్లాడతాను. ఇప్పుడు నా టైం, మాట్లాడతాను. ఓకేనా? నువ్వు ఫ్రీ అయితే మాట్లాడతాను. మరి నేను చెప్పేది నీకు గుర్తుండాలిగా. హ్యాపీగా విను. ఎందుకంటే ఇదే సిచ్యుయేషన్లో నువ్వు ఒక 2 years బ్యాక్ కూర్చున్నావు. ఫస్ట్ అమ్మాయి విషయంలో ఒక అమ్మాయిని లవ్ చేసావు. అప్పుడు నీ ఏజ్ 19 years. తీరా చూస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయావు. ఎందుకంటే నీ ఏజ్ అప్పటికి మ్యారేజ్ ఏజ్ రాలేదు. సో 21 years రాలేదు. అప్పుడే నీకు పెళ్ళి ఏంటని మీ అమ్మ నాన్న వాళ్ళు పీకుంటారు. ఓ నేను కెరియర్లో సెటిల్ అవ్వాలి అని చెప్పి మీరు కొంచెం రిలాక్స్ అయ్యారు. ఈలోపు నా పిల్ల ఏమైనా నీ కోసం ఆగిందా? అక్కడ ఒక దాన్ని తగులుకున్నావు, అది అని నీకంటే పెద్దది.
ఇప్పుడు రెండో దాని దగ్గర నీకంటే చిన్నది మైనరు. ఈ రెండు డేంజరే. మనకు తగ్గ వాళ్ళని చూసుకొని వెళ్ళాలా, కుదరకపోతే ఇంట్లో వాళ్ళు చక్కగా అన్నీ ఎతికి చేస్తారు, అప్పుడు కూడా ఎలాగో స్పాయిల్ అవుతాయి. జాగ్రత్త చేసుకోవడం వెళ్ళడా అంటానికి వీళ్ళందరూ షీల్డ్ లాగా నీకు ప్రొటెక్టివ్గా ఉంటారు. లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దని ఎవరిని అనట్లా, చేసుకునే వాళ్ళు పద్ధతిగా చూసుకోవాలా, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా చూసుకోవాలి, కుదరకపోతే యాక్సెప్ట్ చేసేదాకా ఒప్పించుకోవాలి. ఈ రెండిట్లో నువ్వు ఎప్పుడైనా ఆ పని చేసావా? చేయలే. ఒకసారి వదిలేసావు ఏ అమ్మాయిని, ఫస్ట్ అమ్మాయిని. పోనా ఆవిడేమన్నా మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయా, రియల్గా నిన్ను లవ్ చేస్తే నువ్వు చెప్తున్న రెండు కుటుంబాలు పెద్ద అద్భుతమైన కుటుంబాలు అయితే ఏం కాదు, నిన్ను కాదనే అంత రేంజ్లో వాళ్ళిద్దరూ లేరు. అయినా ఫస్ట్ అమ్మాయి వేరే వాళ్ళు పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోయింది. 1 monthలో నీకోసం భర్తను వదిలేసి డైవర్స్ తీసుకొని వచ్చి ఏమన్నా క్యారెక్టర్ ఉందా ఆవిడ దగ్గర? లేనే లేదు. నేను ఆ హెల్త్ గురించి కూడా మాట్లాడట్లా. నీ దగ్గరికి వచ్చి ఓన్లీ 6 months ఉంది. 1 monthలో ఒకరిని వదిలేసింది, 6 monthsలో నిన్ను వదిలేసింది. నువ్వు బాగానే చూసుకున్నావుగా ఆ 6 monthలో. ఒక పెళ్ళైపోయిన అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకొని 6 months హ్యాపీగా చూస్తే ఆవిడ కూడా హ్యాండ్ ఇచ్చింది. అరే రే, ఇక్కడ మనం ఏమైనా తప్పు చేసామని మనం ఆలోచించాలి కదా నాన్న. ఎందుకంటే ఒక అమ్మాయి తప్పు చేస్తే ఆవిడ ఒక్క లైఫే స్పాయిల్ అవుతుంది, వాళ్ళ అమ్మా నాన్నకి ఫరక్కే పడదు. బాధపడితే పిల్లల కంటే పిల్లలు. ఒక అమ్మాయి తప్పు చేస్తే లీగల్గా ఈ రోజున సఫర్ అయ్యేది అమ్మాయి మాత్రమే. ఒక అబ్బాయి తప్పు చేస్తే ఎవరెవరు సఫర్ అవుతారో తెలుసా? మీ అమ్మ, మీ నాన్న, నీకు పుట్టిన సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కర్మకుది వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఏ తప్పు చేయకుండా కోర్టుల చుట్టూ టన్ 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 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. రెండోసారి ఏం చేసావు? ఫస్ట్ ఆవిడని వదిలి ఎంతకాలం అయింది మనం? 2022, 23. ఈ పిల్ల మనకి ఎట్లా పరిచయం? మరదలు అంటే ఆవిడ క్యారెక్టర్ మనకు ముందే తెలుసు. మనకంటే హైటు, మనకంటే విభత్సమైన ఫ్యామిలీ. అమ్మా నాన్న ఆల్రెడీ ఒప్పుకోవట్లే. అమ్మ ఒకసారి బురదలో కాలేసాను, ఈసారి మీరు చెప్పింది వింటాను అని అక్కడన్నా ఆగావా? షార్ట్ టైం నాన్న, మేము బతిలాళ్ళకి చేస్తున్నాం అబ్బాయిని. ఒకసారి లీగల్గా ఎంటర్ అయ్యి ఒక అమ్మాయిని వదిలించుకున్నవాడు ఇంకో పెళ్లి చేసుకోవడానికి వణికిపోతున్నారు తెలుసా? నువ్వేంట్రా అంటే వెంటనే రెడీగా ఇంకో డోర్ ఓపెన్ చేసావు. నీకు ఆల్రెడీ మీ అమ్మ నాన్న హింట్ ఇచ్చారు, నువ్వు వెళ్ళా. ఏం చేశారు వాళ్ళు? ఓ వీళ్ళు ఆల్రెడీ 3 కొడుకులు, చక్కగా మూడు ప్రాపర్టీలు ఉన్నాయి, ఈ పిల్లోని పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది. సరే నువ్వు కూడా లవ్ చేసేసావు వెంటనే. అసలు నీకు అంటే ఫస్ట్ అమ్మాయి గట్టిగా అటాక్ ఇవ్వలేదా? అంటే లవ్ కాదు మేడం, అది పెళ్ళైన తర్వాత లవ్ అనేది స్టార్ట్ అయింది మేడం. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళి ఎందుకు చేసుకున్నానంటే చెప్పాను, నీకు బాబు ఉన్నాడు కదా, బాబుని ఎవరు చూస్తున్నారు? మమ్మీ చూసి. మీ మమ్మీ చూస్తుంది. బాబుని చూడడానికి ఇంకో పెళ్లి చేయాలంటే మీ అమ్మ నాన్న చూసుకునేవాళ్ళు. ఈ అమ్మాయి జస్ట్ వాళ్ళ అమ్మ నీకు పరిచయం అంతేగా, జస్ట్ పరిచయం. నువ్వు పెళ్లి చేసుకోనంటే వాళ్ళ అమ్మ బేవ నడిచి ఇంతకంటే అద్భుతమైన అల్లుడు మనకి ఎక్కడా దొరకడు, అయ్యో మా అమ్మాయిని పెళ్లి చేసుకో అంది. నువ్వు చెప్తున్న రీజన్ ఏంటంటే మాకు ముందు ఫిజికల్ రిలేషన్ లేదండి అని. ఒక ఫిజికల్ రిలేషన్ లేని ఒక అత్త క్యారెక్టరు నీ కోసం బేవ అనాల్సిన అవసరం లేనే లేదు. ఓకే అనింది. మీ అమ్మ నాన్న వద్దన్నారు, అయినా దాంట్లో దిగావు. ఎప్పుడూ కూడా ఒక మైనర్ మ్యారేజ్ విషయాల్లో ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఎవ్వరు ఇరుక్కోవాలని చూడరు. వాళ్ళు ప్రోవోక్ చేసి పంపించేసి ఎవరైతే పెళ్లి చేశాడో వాళ్ళని పట్టుకుంటారు, ఎవరైతే పెళ్లికి అటెండ్ అయ్యారో వాళ్ళని పట్టుకుంటారు. అందుకని మీ రెండో అత్త ఏం చేసింది? పెళ్లికి అసలు మనం ఎవ్వరం వెళ్ళొద్దు, వాళ్ళే లేచిపోయి పెళ్లి చేసుకునేలాగా చేసుకోమను అన్నది. అప్పుడైనా నువ్వు ఇంకో 1 year లవ్ చేస్తూ ఆగొచ్చు కదా. నేను ఆగాను మేడం, ఆగాను. అండ్ ఇంటికి కూడా వెళ్తుంటే నేను ఆల్రెడీ కొట్టి పంపించారు కదా, ఇంటికి వెళ్తే ఈసారి చంపేస్తారు నిన్ను అది ఇది అని చెప్పేసి వాళ్ళ దగ్గరనే ఉంచుకొని నెక్స్ట్ డే వాళ్ళే ఇవన్నీ కొనుక్కొని. అప్పటికే లవ్ చేయలేదు కదా, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? కొట్టారు కదా మేడం, కొట్టారు, నీ వల్లనే కొట్టారు అని చెప్పేసి నేను వాళ్ళకి ఫోన్ చేస్తే మాట్లాడదారా అని చెప్పేసి వెళ్ళాను మేడం. నేను అసలు నీ సెకండ్ స్టోరీ మాకు పూర్తిగా రీచ్ అవ్వాల. సెకండ్ స్టోరీ ఏంటి? నీకు ఒక బాబు, డైవర్స్, ఓకేనా? ఫస్ట్ టైం మాకు కాంపెన్సేషన్ ఎంత ఇచ్చావు? 3 lakhs ఇచ్చాను మేడం. 3 lakhs ఇచ్చావు. మ్యూచువల్ డైవర్స్ అయింది, ఆవిడెవరో మనమెవరో. బాబు కస్టడీ నీకు ఇచ్చేసింది. బై గాడ్ గ్రేస్ పిల్లోడికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లము లేదు, హ్యాపీ. సో ఎప్పుడైనా కానీ హెచ్ఐవి టెస్ట్లు అనేది నాకున్న అవేర్నెస్ ప్రకారం స్టార్టింగ్లో అన్ని రకాల టెస్టులు చేస్తారమ్మా. ఎందుకంటే అదేదో అక్రమ సంబంధాలు ఉన్నాయని కాదు, ఇంజెక్షన్స్ కానీ బ్లడ్ ట్రాన్సాక్షన్స్ ఇట్లా జరిగినప్పుడు
అన్ని చేయడం బేసిక్ ఇది. సో అట్లా మేబీ చేసి ఉండొచ్చు. కానీ 6 months అప్పుడు చేశారంటున్నారు చూసారా, అది ఇందాక డాక్టర్ గారు అన్నప్పుడు వాళ్ళకి డౌట్ వస్తేనే చేస్తారు, లేకపోతే చేయరు. కానీ డెలివరీ టైంకి మళ్ళీ చేశారు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు కొంచెం అన్న డౌట్ వచ్చి ఉంటుంది. సో అక్కడ మీకు క్లారిటీ వచ్చింది, ఆ రీజన్తో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో బయటపడింది, ఆవిడే ఎదురు కేసు లేకుండా నిజాయితీగా వెళ్ళిపోయింది వెనక్కి. రెండో అమ్మాయి స్టోరీ, మీ అత్తగారు ఈయన్నే పెళ్లి చేసుకో అనటానికి ఏడవడానికి కారణం ఏంటి? నువ్వు లవ్ చేయలా, మీ ఇద్దరు తిరగలా, ఆ అమ్మాయి అప్పటికి మైనరు, ఆ అమ్మాయిని చూస్తే మేజర్ అని నీకైతే అర్థమవుతుంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో నాకు తెలియదండి ఈ అమ్మాయి మైనర్ అంటానికి ఆవిడ మన చుట్టం అయిపోయింది కదా, చుట్టం ఏజ్ అంటే తెలియకుండా ఉంటుందా? అంటే లేదు మేడం, పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పాం కదా, అప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతున్నారు, అమ్మాయి పెళ్లి వయసు వచ్చింది, ఎవరికొకరు చేయాలి కదా, ఈ అబ్బాయిని బాగా ఇష్టపడుతుంది, మాకు కూడా అబ్బాయి అంటే ఇష్టం అన్నట్టు వాళ్ళు చెప్పారు. మీ అమ్మ వాళ్ళు వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? ఇట్లా మాకు ఇష్టం లేదు మీరు అయితే సంబంధం, అబ్బాయిని ఆల్రెడీ కొట్టాము. అప్పటికి మీరిద్దరు ఇష్టపడుతున్నారని వాళ్ళు చెప్పారు అంటున్నావు. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? నువ్వు ఇష్టపడట్లేదు అంటున్నావు కదమ్మా. ఎవిడెన్స్ ఏముందంటే మేడం, ఇంకా మేము ఫోన్ మాట్లాడుతున్నాం, అందరికి రూమర్స్ క్రియేట్ చేసి. ఎందుకు మాట్లాడావు ఆ పిల్లతో ఫోను? అదే అడిగా ఫస్ట్. అంటే చెప్పాను కదా మేడం, బావా ఇలా వర్క్ చూడు లేకపోతే అది ఇది అని చెప్పుకుంటా. దానికి అంటగట్టేయాలని ఎవరు అనుకోరుగా. ఇప్పుడు నువ్వు అంటున్నది ఏంటంటే వర్క్ పర్పస్ గా అమ్మాయి బావా అని ఫోన్ చేసిందండి, మరదలు హెల్ప్ చేస్తానని నేను అన్నాను, ఇంతే. కానీ వాళ్ళ అమ్మ బావా మరదలు కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే బాగుండు అని ఒక రూమర్ క్రియేట్ చేసింది. అది మీ అమ్మ వాళ్ళకి తెలిసి వాయి తీయడానికి వెళ్ళారు. మేము మీ అమ్మాయికి ఇచ్చి పెళ్ళే చెయ్యము అని. నిన్ను 4 పీకారు. అమ్మో నన్ను 4 పీకారని వాళ్ళ దగ్గరికి వెళ్ళావు హెల్ప్కి. వెళ్ళలేదు మేడం. అయితే ఇదంతా అయింది కదా, ఇంటికి వచ్చి గొడవ చేశారు, ఇప్పుడేమో అమ్మాయి నువ్వు చేసుకుని అంటున్నావు అని చెప్పేసి అందరి పేర్లు రాసి చనిపోతా అంటుంది అని చెప్పేసి. ఇంకొంచెం ట్విస్ట్ చెప్తున్నావు ఇప్పుడు. ఏమని? మా ఇంట్లో నన్ను కొట్టారండి, అమ్మాయిని చేసుకోవద్దని. తీరా అమ్మాయి సూసైడ్ లెటర్ రాసి నీ కోసం నేను చచ్చిపోతాను అంది. నా కోసం ప్రాణం ఇచ్చేసి అమ్మాయిని చేసుకోవడం బెటర్ అని నెక్స్ట్ మీ అత్తరు చేసిన డ్రామాకి కొంచెం పడిపోయి, అంతే కదా నువ్వు చెప్పేది? వాళ్ళ ప్రేమకి నీ శరీరాన్ని నీ జీవితాన్ని మీ అమ్మ నాన్న టిపిక్ అని ఒక తనిదని వెళ్ళిపోయావు, ఇంతేనా? వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్నాక నిజాయితీ ఉన్న హస్బెండ్ లాగా అమ్మాయిని లవ్ చేయడం స్టార్ట్ చేసావు. అది ఎంత నాన్న 1 monthగా? 1 monthలో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా. ఈ 1 monthలో ఏం జరిగిందో చెప్పు. 1 monthలో ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మేడం. ఇదంతా బాగానే ఉంది, ఇక్కడికి స్టోరీ ఓకే. రెండో అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? జాబ్ పర్పస్. వాళ్ళు దీన్ని వాడేసుకున్నారు, మీ అమ్మ నాన్న వద్దన్నారు, మీరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి నువ్వు లేకపోతే చచ్చిపోతానంది. ఆ లెటర్ అన్నా ఉందా లేదా? ఎవిడెన్స్ ఉంది, చాటింగ్ ఎవిడెన్స్ ఉంది. సరే ఓకే, ఇష్టమైన చేసుకున్నావు. 1 monthలో వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు, ఎందుకంటే మీ అమ్మ నాన్న తన్ని ధర్మేశారుగా నిన్ను. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ 1 monthలో ఇంకా హ్యాపీగానే ఉండాలి కదా. 1.5 monthలో నీ మీద అదేంటి పోస్కో యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేస్తున్నారు. ఎందుకంటే మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చట్ట ప్రకారం నేరం. ఇన్ కేసు వాళ్ళు ఆ రోజు ఆ కేసు వేసుంటే నువ్వు జైలుకి వెళ్లాల్సి వచ్చేది. అది జీవితకాలం ఉంటుంది అలా అనేది. ఆ రోజుతో అయిపోదు, మనం 5 లక్షలు ఇచ్చేసుకుని దులిపేసుకోగానే అయిపోదు. సో అప్పుడు నీకు వాళ్ళ మెంటాలిటీ ఏంటో అర్థమైంది. కేసు పెట్టాలని వాళ్ళు ఎందుకు అనుకున్నారు? వాళ్ళే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా, డబ్బుల కోసం మేడం. ఇది క్యాచ్ అవట్లా మాకు. ఎందుకంటే నువ్వు లేకపోతే చచ్చిపోతాననే అమ్మాయి 1.5 monthలో నువ్వు వద్దురా బాబు నీ డబ్బులే కావాలంట పీకి, నువ్వేం పెద్ద కోటీశ్వరుడు కాదు. అక్కడ ఏమైందంటే మేడం, నేను వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యవధిలో నాకు జాబ్ ఆల్రెడీ పోయింది కదా, అందులో ఒకటి నాకు ప్రెజర్ పెరుగుతుంది మనీ కట్టడానికి, ఈఎంఐ కట్టాలి. అండ్ ఈ అమ్మాయి చూస్తేనేమో పెళ్లి చేసుకున్న అంటే ఫిజికల్ కలిసిన కార్యక్రమాలు ఉంటాయి కదా మేడం, అది అయిపోయిన 4 days నుంచి దెయ్యం పట్టినట్టు పిచ్చిగా చేయటం, ఇవన్నీ చేస్తుంది. నాకు వాళ్ళ మమ్మీ ఏమని రీజన్ చెప్పేది, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటల మీదకి ఇలా వస్తుంది, అమ్మాయి ఇలా చేస్తుంది, అది ఇది అని చెప్పి నాకు రికార్డ్స్ వినిపిస్తాను మేడం. ఇవన్నీ చేసి ఒక 3-4 days బాగా ఇబ్బంది పెట్టింది. నాకు తెలిసిన స్వామీజీలు వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఫోన్ చేయించి అమ్మాయిని తీసుకువెళ్ళటం, చర్చికి వెళ్ళి చర్చిలో కూడా నిద్ర చేయటం, పకీర్ దగ్గరికి తీసుకెళ్ళాను, తాయెత్తు తెప్పించాను, తెలిసిన పంతులు ఉంటే అతనితో చేపించాను, చర్చికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి చర్చిలో కూడా నిద్ర చేశాను, అమ్మాయి పడుకుంటే దయ్యం పట్టినట్టు ఇలా చేస్తుంది అని చెప్పేసి. ఇంకా అక్కడ దాకా కేరింగ్ బాగానే ఉందిగా, మరి కేసు ఎందుకు వేశారు? అదే చెప్తున్నాను మేడం, కేసు ఎందుకు వేశారంటే ఈ చూసుకుంటున్నాను, ఇవంతా చేస్తున్నాను, ఈ చూసుకునే క్రమంలో మా అన్నయ్యది మ్యారేజ్ పెట్టుకున్నారు మేడం, చిన్న అన్నయ్య మ్యారేజ్. ఆ మ్యారేజ్కి వెళ్ళాలని చెప్పేసి నేను వెళ్ళొచ్చినప్పుడు 1 monthకే ఓ పక్కన నువ్వు లేచిపోయి వెళ్ళిపోయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ లోపు మీ అన్నకి సంబంధం వచ్చింది. ఈ సంబంధం
ఈ టైంలో వీళ్ళకి పెళ్లి చేస్తేనే వీడికి ప్రెజర్ పెడితేనే అమ్మాయిని చేసుకుంటాడని చెప్పేసి ఇలా నా వల్ల పెళ్లి ఆగిపోయిద్ది అని నేను ఎక్కడ ఓహో అప్పటికే మీ అన్నయ్యకి సంబంధం రెడీగా ఉంది, రెడీగా పెళ్లికి నువ్వు వెళ్ళాలి, బ్రీఫ్ చేయాలి విషయాన్ని. ఇంకా వెళ్ళి వచ్చాను. నాకు వెళ్ళి వచ్చినప్పుడు బాబుని చూసి ఇదంతా ఎమోషనల్గా ఉంటుంది కదా మేడం. మా అన్నయ్య ఇంత అద్భుతంగా పెళ్లి చేసుకుంటే నేను ఫస్ట్ మ్యారేజ్ని ఇలా డ్యామేజ్ చేసుకున్నాను, సెకండ్ మ్యారేజ్ కూడా ఇంకా డ్యామేజ్ చేసుకున్నానని బాధేసింది. ఈ 2 days ఉన్నాను మేడం మా ఓన్ బ్రదర్ పెళ్లికి. ఈ అమ్మాయి ఏం ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంది, నువ్వు వచ్చేసి. వాళ్ళకి ఇష్టం లేకుండా మీ అన్నయ్య పెళ్లికి వెళ్ళి నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు కాబట్టి వాళ్ళ కోపం వచ్చింది. ఈ అబ్బాయి మన చేతిలో లేడు, మళ్ళీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మ నాన్న చేతిలో. అంటే డబ్బులు తీసుకొని రమ్మంటున్నారు మేడం. డబ్బులు దేనికంటే నా విషయంలో ఒకసారి వాళ్ళ మమ్మీ కొడితే ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది. నీ వల్ల కొట్టాను కదా, నువ్వే ఆపరేషన్ చేయించాలని చెప్పేసి డబ్బులు తీసుకొని రమ్మ. మరి డబ్బు రీజన్ ఇందా నుంచి ఇన్నిసార్లు సారు మేడం అడుగుతుంటే నువ్వు చెప్పకపోతే ఎట్లా? డబ్బు ఎందుకు అడుగుతున్నారు అంటే నీ వల్ల వాళ్ళు కొట్టుకున్నారు, అవునా? ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం అయింది, ట్రీట్మెంట్ చేయించాలి కాబట్టి డబ్బు అవసరం, నిన్ను డబ్బు తీసుకురా అన్నారు. నువ్వు ఆల్రెడీ అబ్బాయి పెళ్లి చూసి అరే ఈ అబ్బాయికి ఎంత గ్రాండ్ గా జరిగింది, నా లైఫ్ ఎట్లా అయిపోయింది, కెరియర్ లో సెటిల్ అయిపోదామని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాను వాళ్ళ ఇంటికి. అదే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ప్లాన్ అయితే విన్నారుగా, అదే కదా, కెరియర్ లో సెటిల్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బాగా చూసుకోవాలి నా భార్యని అని. లేదు మేడం, వెళ్ళిపోయాను. అమ్మాయిని జాబ్ తెచ్చుకొని అమ్మాయిని తీసుకెళ్దాం అని అనుకున్నాను. నేను అదే అంటున్నాను. అయితే ఈ క్రమంలో ఏం చేస్తుంది, నాకు ఫేవర్ వచ్చింది, అమ్మాయి ఇబ్బంది పెడుతుంది నన్ను, ఇలా ఉండాలి అని చెప్పేసి. నేను ఆ టైంలో నేను తనతో రిలేషన్లో అంటే ఫిజికల్ కలవటానికి నాకు హెల్త్ కూడా బాగాలేదు. సో ఆమె వేరేగా అర్థం చేసుకొని కావాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి. అమ్మాయికి దెయ్యం పట్టిందిగా, పోయిందా దెయ్యం? దెయ్యం పోయింది మేడం, పోయిన 10 daysకి అది మొత్తం. ఫోన్లే నాన్న. సరే ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు లీగాలిటీ గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే నీ కష్టం 5 సంవత్సరాల కష్టం చాలా పెద్దది, ఓ 100 ఏళ్ళ చరిత్ర. ఇంకెవరిని పెళ్లి చేసుకోకు చాలు, వీళ్ళిద్దరికి తేలేసరికి అవుతుంది. పిల్లోడు ఉన్నాడుగా, పిల్లోడి కెరియర్, నువ్వు చిన్న పిల్లోడివే కదమ్మా, ఇంకా చాలా టైం ఉంది. 10 years అయితే గ్యాప్ తీసుకో. ఈ అమ్మాయిని వదిలించుకోవడం కూడా ఈజీయే. ఇప్పుడు నీకున్న కష్టం ఏంటంటే అప్పుడు ఒక కేసు ఫైల్ చేశారు, ఆ కేసు వేస్తారేమో అని భయపడిపోయి ఒక 5 లక్షలు ఇచ్చావు, సెటిల్మెంట్ అయ్యింది, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడిపోయే కష్టం మళ్ళీ రీసెంట్గా తిప్పి కొడితే నా భార్య కావాలని నేను ఛానల్స్కి వెళ్ళానండి, తీరా చూస్తే ఆవిడ అది పరువుగా ఫీల్ అయ్యి మా పరువు తీస్తావా అని చెప్పి ఇప్పుడు 498 కేసు ఫైల్ చేయడానికి వెళ్ళారు. 498 కేసు మేడం, ఏదో కేసు పెట్టారంటే పోలీసు వాళ్ళని అడుగుతుంటే మేము చెప్పమని చెప్పి. అదే నేను మాట్లాడతాను, సీరియస్ కేసు గురించే మాట్లాడతాను నేను. ఓకే, రీసెంట్గా ఒక 2 days బ్యాక్ నువ్వు ఇట్లా ఛానల్స్కి వెళ్ళి రావడం వల్ల ఒక 1 month 2 months నుంచి మేలో వాళ్ళు కేసు వేశారు. ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం, అంటే జూన్ జూలై తిరుగుతూనే ఉన్నాను. ఈ 6 months నుంచి పెద్దగా ట్రై చేస్తున్నావు. 1.5 month మ్యారిటల్ రిలేషన్లో ఒక 5 లక్షలు ఇచ్చి మళ్ళీ ఒక 6 నెలల నుంచి భార్య కావాలని ట్రై చేస్తున్నావు. వాళ్ళు నువ్వు నమ్మకొద్దు అంటున్నారు. అలా కాళ్ళకి దండం పెట్టి ఒక చీర పెట్టి ఇవతలకు వచ్చేయాలి, అమ్మ డైవర్స్ ఇచ్చేయని. అప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు, బాండ్ పేపర్ మీద రాస్తామని. అరే ఫస్ట్ అమ్మాయి ఇలా అయిపోయింది, ఈ అమ్మాయిని ఎందుకు వదిలించుకోవాలి, ఈ అమ్మాయి ఆల్రెడీ వీళ్ళు ఎక్కేయడం వల్ల ఇలా అయిపోయింది, నా భార్య మంచిదే అని నువ్వు అనుకున్నావు. తీరా 2 రోజుల క్రితం నీ కళ్ళు ఓపెన్ అయినాయి, మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు, అంతేనా? ఇప్పుడు నీ కష్టం నీ బాధ ఏంటి, ఈ అమ్మాయి నాకు వద్దురా బాబు అని 2వ సారి దెబ్బ కొట్టినాక తెలిసింది నీకు, అంతేనా? ఇప్పుడు నాకు వద్దు, ఈ గోల వద్దు, నేను చేసిన మిస్టేక్ మా అమ్మా నాన్న వీళ్ళంతా ఎందుకు తిరుగుతున్నారండి అని. ఇంతేగా, ఇక్కడ నుంచి ఎండ్ చేస్తాను నేను. అబ్బాయిలు కన్నా వాళ్ళు అందుకే బాధపడుతున్నారని చెప్తున్నాను ఇప్పుడు. అందులోనూ నీలాంటి కొడుకులను కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే మీరు చేసే ఒక తింగర పనికి మీ అమ్మా నాన్న మీ అన్న ఇప్పుడు కొత్తగా పెళ్ళైనామని కూడా ఇరికిస్తారు వాళ్ళు ఆ టైపే కదా. ఎందుకు అంటే అమ్మాయి మైనర్, పెళ్లి చేసుకునే టైంకి, ఇప్పుడు మేజర్ అయిపోతే అయిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు సీరియస్ కేసు గురించే మనం మాట్లాడదాం. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు వేసిన కేసులో మీ మీద ఏమేమి వేసి ఉండొచ్చో తెలుసా? వేస్తే 498 డొమెస్టిక్ వైలెన్స్, 3 and 4 డౌరీ ప్రొవిజన్. కానీ మీ దగ్గర డౌరీ గురించి మాట్లాడడానికి లేదు, మీరే ఎదురు క్యాష్ ఇచ్చారు కాబట్టి. మైనర్ మ్యారేజ్ అని చెప్పి దాన్ని ఏదైనా ప్రొవోక్ చేయడానికి అవకాశం ఉంది. అసలుకి యాక్చువల్గా మీరు అనేది కరెక్ట్ మేడం, అమ్మాయికి 100% 18 years. అప్పుడు ఫోక్స్ ఎలా చేస్తారు మేడం? నాన్న 19 రావాలి అంటున్నాను నేను. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 18 అంటే 18 years అని. ఈ మీ ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఇరుక్కున్నట్టు లెక్క. 19 వస్తేనే మేజర్, అర్థమవుతుందా? 21 వస్తేనే, అంటే 21 కంప్లీట్ అయ్యి 22 yearలో మీ పెళ్ళి అయితే మీరు మేజర్లు, 18 కంప్లీట్ అయ్యి 19లోకి వస్తే మీరు మేజర్లు.
కర్మ ఏంటంటే ఇప్పుడు కొంత ఈ అవేర్నెస్లో ఇవేవో ఫిజికల్ రిలేషన్స్ విపరీతంగా ఉండడం వల్ల దీని మీద కూడా సుప్రీంకోర్టు అండ్ లీగల్ డిపార్ట్మెంట్స్ కొంత ఆలోచిస్తున్నాయి. అమ్మ ఏజ్ తగ్గించి త్వరగా పెళ్లిళ్ళు చేస్తే ఈ సెక్సువల్ రిలేషన్స్ అక్రమ సంబంధాలు ఇవి ఏమైనా కొంచెం తగ్గుతాయేమో అని చూద్దాం. ఏమైనా సెక్షన్ తగ్గితే నువ్వు బతకడానికి ఉంటుంది. కానీ ప్రెసెంట్ కాజ్ ఆఫ్ యాక్షన్ అయిపోయిందిగా, క్రైమ్ జరిగిపోయిందిగా, నీ కేసు ఇలాగే ఉంటుంది. అస్సలు టెన్షన్ తీసుకోకు, ఫేస్ చేసేస్తే అయిపోద్ది. ఏం ఫేస్ చేస్తారు, ఒకవేళ వాళ్ళన్న ఆ కేసే అంతకంటే సీరియస్ కేసు పెట్టడానికి ఏమీ లేదు. ఇలా తీసుకెళ్ళి మిమ్మల్ని ఎవరిని జైల్లో అయితే వెయ్యరు. ఎవరిని వేస్తారు, నిన్నేస్తారు. ఇక్కడ కూర్చొని ఇంత గుండెలు బాదుకునేది ఏదో 4 రోజులు హ్యాపీగా రెస్ట్ తీసుకో, మీ అడ్వకేట్ అట్లా బెయిల్ వేసి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ 5 లక్షలు తీసుకున్నారు, అది చాలా పెద్ద క్రైమ్. మీకు అర్థమవుతుందా? నువ్వు బోల్డంత ఎవిడెన్స్ పెట్టుకొని కూర్చొని ఉన్నావు, అవి మీ లాయర్కి ఇచ్చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమో ఉండదు. వాళ్ళని పిలుస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఉండి పెళ్లి చేయలేదు, వాళ్ళు ఎవరు ఉండి మీ భోజనాలు పెళ్లి భోజనాలు తినలా. ఒకవేళ ఆ కేసు కాకుండా 498 కేసే పెట్టారనుకోండి, నిన్ను కూడా అరెస్ట్ చేయరు. అందరికీ స్టేషన్ బెయిలే. కాకపోతే అక్కడ 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. నచ్చితే నువ్వు మీ లాయరు వెళ్ళండి, మీ ఇంట్లో వాళ్ళని ప్రెజర్ చేసే రైట్స్ ఎవ్వరికీ లేవు. మీరు వెళ్ళండి, ఆ అమ్మాయి వచ్చి నీ కాళ్ళు పట్టుకొని కాపురం చేస్తాను అంటే ఇంకో ఛాన్స్ ఇవ్వు, ఏమన్నా ఎవిడెన్స్లు రాయించుకొని. వాళ్ళ అమ్మా నాన్న మీతో కలిసి ఉండొద్దు, మీ అమ్మా నాన్న యాక్సెప్ట్ చేస్తేనే వెళ్ళండి, లేకపోతే వీళ్ళ దగ్గరకు కూడా వెళ్ళొద్దు. మీరిద్దరూ ఎంతవరకు హ్యాపీగా ఉండగలుగుతారో ఒక ఛాన్స్. నువ్వు భయపడిపోయి టీవీ ఛానల్స్కి వెళ్ళటం కాదు, ఎక్కడైతే నీకు కేసు నడిచిందో అక్కడికి వెళ్తే నీకు 100% న్యాయం జరిగిద్ది. భయపడాల్సిన అవసరమే లేదు. ఈ రోజు మ్యారిటల్ రిలేషన్స్లో జెంట్స్ భయపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే కోర్టుల చుట్టూ తిరగాలి, కొంచెం న్యూసెన్స్ అయితే ఉంటుంది, ఇంతే. అరే నా కోసం మా అమ్మ నాన్న మా బ్రదర్స్ వీళ్ళు సఫర్ అవుతున్నారే కొత్తగా పెళ్ళైన వాళ్ళని నీకు ఇంకో బాధ ఉంది. వాళ్ళ మీద టచ్ చేసే రైట్స్ కూడా ఆ అమ్మాయి వాళ్ళకి ఉండదు. నిన్ననే అన్నయ్యని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు మేడం. అరే నేను అదే చెప్తున్నాను, నువ్వు ఇంతవరకు అడ్వకేట్ని పెట్టుకోలేదుగా. అడ్వకేట్ని పెట్టుకుంటే మీ అడ్వకేట్ నువ్వే, తలనొప్పి తెచ్చుకునేది నువ్వు. మీరిద్దరు వెళ్తారు, మాట్లాడుకుంటారు, క్లారిటీ ఇస్తారు, ఏం జరిగింది. ఇప్పుడు మాకు ఇంత క్లారిటీ ఇచ్చావు కదా, ఇంతకంటే ఎక్కువ టైం ఇస్తారు మీకు పోలీసులు వినటానికి. నీ కష్టం అంతా ఈ కేసులో ఈ సెక్షన్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తారు. దానికే 3 డేట్లు ఇస్తారు, 3 కౌన్సిలింగ్స్. ఈ బాధ ఈ కష్టం మీరు అక్కడ వెళ్ళండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. 100% మీకు ఫేవర్గా జరిగిద్ది. ఓకేనా? మీ పేరెంట్స్కి కానీ మీ అన్నలు, నువ్వు దొరకట్లేదు కాబట్టి మీ అన్న వెళ్ళాడు, మీ అన్న వెళ్ళాను నువ్వు గుండెలు బాదుకుంటే అట్లా నువ్వే వెళ్ళాలా. నువ్వు తోడుగా నీకు లీగాలిటీ తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి అడ్వకేట్ని పెట్టుకొని వెళ్ళు. ఒకవేళ వాళ్ళు పోస్కో యాక్ట్ ప్రకారం మైనర్ మ్యారేజ్ అని చెప్పి వేస్తే అరెస్ట్ అవుతావు, టెన్షన్ తీసుకోకు, వెళ్ళు, 15 డేస్లో బయటకు వస్తావు. మీ వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్ ఇస్తారు. తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోండి. నువ్వు మీ అమ్మా నాన్న తప్ప మిగతా వాళ్ళ మీద కేసు ఉండదు. ఓకేనా? కేసు నడుస్తూ ఉంటుంది, నువ్వు ఒక్కడవే వెళ్ళు, వాళ్ళు ఎవరు కోర్టుకి రావాల్సిన అవసరం కూడా ఉండదు షూరిటీ సబ్మిట్ చేసినాక. ఒకవేళ లాయర్ని పెట్టుకోలేకపోతే ఈ స్టేజ్లో గవర్నమెంట్ లాయర్ని అడగండి. ఇక్కడ వరకు నీకు సొంత లాయర్ ఉండడం బెటర్. ఎందుకంటే ఏం చేయాలి ఏంటనేది తెలియదు కాబట్టి భయపడుతూ ఉండకుండా ఒక్కసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాక నువ్వు ఏదైతే బాధపడుతున్నావో అవి తగ్గిపోతాయి. నీకు నేను ఎంత బాధపడ్డాను అనవసరంగా, ఇవి ఇంత ఈజీ కేసులా, తప్ప అమ్మాయి కూడా చేసింది కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కదా చేసింది, నన్ను బలిపశువుని చేస్తున్నారు. ఓకే, నాకు రక్షించడానికి కనీసం కేసులు వేయడానికి ఆవిడకి హక్కులు ఉంటే రక్షించడానికి లా అండ్ ఆర్డర్ అయితే ఉంటుంది. ఇవ్వాలన్నా వాళ్ళ కాకపోతే రేపైనా నాకు న్యాయం జరిగిద్ది అని నువ్వు ధైర్యంగా పోరాడాలి. ఈరోజు నువ్వు పడిన బాధ ఇంకొక 6 months తర్వాత ఆడుతూ పడుతూ నువ్వే 10 మందికి సలహాలు ఇస్తావు. డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన పని లేదు, అసలు సూసైడ్ అంటే ఆలోచన అనేది నీకు లేదు నాకు తెలిసి. ఎందుకంటే న్యాయం కోసం పోరాడాలి కదమ్మా. ఎవడ పడితే వాడు మన చెంపలు పగలగొడుతూ ఊరుకుంటావా? 4 పేకాలుగా ఎదురు తిరిగి ఆ ధైర్యంతో ఫైట్. నేను ఇప్పుడు దానికోసం ఫైట్ చేస్తున్నాను మేడం. ఫైటింగ్ ఎల్లో కూర్చో, ఏం జరుగుతుందో వింటూ ఉండే అంతే అయిపోద్ది. జరగాల్సిన వాటిమన్నా అయ్యే జరిగిపోతాయి. వీళ్ళకి ఇంకొక రూపాయి సెటిల్మెంట్ కూడా చేసుకోవద్దు నువ్వు. ఆ ఇచ్చిన సెటిల్మెంట్కి మీ అడ్వకేట్ ఎలా ఆడుకోవాలో ఆడుకుంటారు. ఏదన్నా లీగల్ సహాయం కావాల్సి వస్తే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను 100% మీకు సలహా ఇవ్వగలుగుతా. మేబీ నేను నంద్యాల నల్గొండ అక్కడ దాకా వచ్చి చేయలేకపోవచ్చు, కానీ అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చి మేము చేయలేకపోయినా మాకు తెలిసిన ఎవరైనా జూనియర్స్ ఉన్నా కూడా మీకు అసిస్ట్ చేయిస్తాను 100%. అది నువ్వు ధైర్యంగా ఉండి నీ కళ్ళమ్మట ఆ నీళ్ళు ఆగిపోతాయి అంటే. మా దగ్గరకు కూడా ఏడిస్తే అట్లా నాన్న. మనకు అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా పోరాడాలి, ఇంతే. ఈ ధైర్యంతో బయలుదేరి ఇంతే మేడం. బెటర్ అంటే ఏమ్మా అర్థమైందా? ధైర్యంగా వెళ్ళి కూర్చో. ఇప్పుడు మేడం క్లియర్గా చెప్పారు, అక్కడ కేసు ఏదైతే రన్ అవుతుందో నువ్వు వెళ్ళి ఫేస్ చేయి. నీ వల్ల అనవసరంగా ఇప్పుడు పెళ్ళైన మీ అన్నయ్యే కానివ్వండి వాళ్ళందరూ ఇబ్బంది పడ్డం ఎందుకు చెప్పండి. వెళ్ళండి, బెయిల్ ద్వారా తీసుకొచ్చేస్తారు బయటకు అని చెప్పేసి కూడా చెప్పారు మేడం. దాని తర్వాత మళ్ళీ మీరు డాక్టర్ గారిని కలవడం మాత్రం మర్చిపోవద్దు. ఏడవకండి, ఫస్ట్ స్ట్రాంగ్గా ఎదుర్కోండి.
తొందరగా క్లియర్ అయిపోద్ది, మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నా. బాబుని కూడా బాగా చూసుకోండి. జాగ్రత్త. జాగ్రత్త. ఆల్ ద బెస్ట్. యూ విల్ విన్, డోంట్ వరీ, యూ విల్ డెఫినెట్లీ విన్. ధైర్యంగా ఉండు. చిన్న వయసులోనే పెద్దవాళ్ళ మాటలు వినకుండా ఇలా పెళ్లిళ్ళు చేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లైఫ్ అంతా కూడా రూన్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ప్రతి విషయం కూడా పెద్దోళ్ళతో షేర్ చేసుకుంటే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి వాళ్ళు రానే రారు ఈ షోకి. సో అయినా ఇక్కడ వరకు వచ్చినందుకు, అతనికి కరెక్ట్ గా చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.